హలో ఎవ్రీవన్, తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. మీరు కూడా మీ కథలను యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీరు చెప్పబోయే కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఇంద్రధనస్సు. కథ రాసిన వారు RC కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు BV సుకన్య. ఓ ఫిజిక్స్ లెక్చరర్ స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల కొండకు కాలినడక ద్వారా బయలుదేరాడు. అలిపిరి మొదటి మెట్టుకు కర్పూర హారతి ఇచ్చి టెంకాయ కొట్టి నడక ప్రారంభించాడు. దారిలో ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిచయం అయ్యాడు. 300 మెట్లు ఎక్కేసరికి ఆ యువకుడికి కాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇంకెన్ని మెట్లు ఉన్నాయో అంటూ అస్సుబుస్సుమని గసబోసుకుంటూ చాలా కష్టంగా ఎక్కుతూ ఉన్నాడు. ఆ యువకుడి బాధ చూసి లెక్చరర్ చిన్నగా నవ్వుకున్నాడు. మోకాళ్ళ పర్వతం వచ్చేసరికి ఆ యువకుడు బాగా అలసిపోయాడు. ఏడుపు ముఖం పెట్టిన యువకుడు లెక్చరర్తో దేవుణ్ణి చూడటానికి ఇన్ని కష్టాలు పడాలా అని అడిగాడు. లెక్చరర్ నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో బలమైన వర్షం ప్రారంభమైంది. జోరుగా పడుతున్న వర్షాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఆ యువకుడు. ఇద్దరు గబగబా వెళ్ళి ఓ పెద్ద చెట్టు కింద నిలబడ్డారు. కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. ఆకాశంలో ఇంద్రధనస్సు విరిసింది. ఆ యువకుడి కళ్ళు మెరిశాయి. దాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. నీకు ఇంద్రధనస్సు అంటే అంత ఇష్టమా అని అడిగాడు లెక్చరర్. చాలా ఇష్టం సార్. ఆకాశంలో అరుదుగా కనిపించే ఆ అందాల హరివిల్లు చూస్తూ ఉంటే నాకు ఆకలుండదు, దాహముండదు అని బదులిచ్చాడు. యువకుడి ముఖంలోకి చూస్తూ లెక్చరర్ వాన అంటే ఇష్టం లేదా అని అడిగాడు. వానంటే నాకు గిట్టదు, వాన పడితే నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది అని సమాధానమిచ్చాడు ఆ యువకుడు. దానికి లెక్చరర్ నవ్వుతూ, వాన రాకుంటే ఇంద్రధనస్సు ఆకాశంలోకి ఎలా వస్తుంది? మనకి ఇష్టం లేదని వాన రాకపోతే ఇంద్రధనస్సు ఆకాశంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగే ఈ కొండ మెట్లు ఎక్కడం కష్టంగా తోస్తే ఆ దేవదేవుడి దర్శనం మనకి ఎలా లభిస్తుంది అని సూటిగా అడిగాడు. నిజమే, ఇంద్రధనుస్సుని చూడాలంటే వర్షం తప్పదు. దైవానుగ్రహం కావాలి అనుకుంటే కొన్ని కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి అని అర్థం చేసుకొని కొండమెట్లు చకచకా ఎక్కడం ప్రారంభించాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఇద్దరు స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని వెనుతిరిగారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఇంద్రధనస్సు కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.